వాట్సాప్ బడీస్, హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. డీజే టిల్లు ఫ్యాన్స్ అందరికి స్వాగతం సుస్వాగతం. టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఇదేం టైటిల్ రా నాయనా అని అనుకున్నా, కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత టైటిల్ కి తగ్గట్టు ఎగ్జాక్ట్ గా ఉంది. బ్రేక్ లేని బండిలాగా కామెడీ నాన్ స్టాప్ గా వెళ్తూనే ఉంటది. పార్ట్ 1 కి మించి 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఫన్. ఈ సినిమాలో సిద్ధు అన్న ఒక్కరిదే క్రెడిట్ ఇవ్వలేవు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ 200% ఇచ్చారు. టిల్లు ఫాదర్ క్యారెక్టర్ బాగా నవ్విస్తారు. ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతని పేరు మురళీధర్ గౌడ్. ఈయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి ఇంకా ఎక్కువ నవ్వుకుంటారు. ఈ మూవీ డైరెక్టర్ మల్లిక్ రామ్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. ఈయన అద్భుతం మూవీని కూడా డైరెక్ట్ చేశారు. అద్భుతం మూవీలో హీరో తెలుసు కదా, మన హనుమాన్ హీరో. పార్ట్ 1 లో ఉన్న క్యారెక్టర్స్ చాలా వరకు ఉంటారు. 2 లో కూడా కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొత్త క్యారెక్టర్స్ కూడా తెచ్చారు, కానీ ఎక్కువ మందిని తెచ్చేయలేదు. అనుపమ అయితే తన క్యారెక్టర్ తగ్గట్టే యాక్టింగ్ చేసింది. పార్ట్ 1 లో ఉన్న రాధిక క్యారెక్టరే గుర్తొస్తుంది అనుపమని చూసినప్పుడల్లా. రొమాన్స్ అండ్ కిసింగ్ సీన్స్ అయితే నాన్ స్టాప్ గా ఉన్నాయి. ఇన్నోసెంట్ అనుపమ ఫ్యాన్స్ కొంచెం హట్ అవుతారు. స్టోరీ విషయానికి వస్తే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక పక్క కామెడీని పండిస్తూ స్టోరీని కూడా ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలంటే చాలా కష్టం. అందుకే సిద్ధు అన్న చెప్పినట్లే ఈ మూవీ రావడానికి 2 years పట్టింది. సినిమాలో డైలాగ్స్, పంచెస్, కామెడీ మొత్తం అన్ని రాసింది మన సిద్ధు అన్నే. డబ్బింగ్ ఫినిష్ అయ్యాక కూడా ఇంకా ఏదో మిస్ అవుతుందని మళ్ళా స్క్రిప్ట్ చేంజ్ చేసి స్టూడియోకి వెళ్లి డబ్బింగ్ చేసాడంట. ఫ్యాన్స్ నవ్వించడానికి చాలా కష్టపడ్డాడు. ఈ మూవీలో ట్విస్టులు చాలా ఉంటాయి. అవి వచ్చినప్పుడల్లా ఆడియన్స్ ఆ ట్విస్ట్ నేను చెప్పేస్తే మీకు థ్రిల్ ఉండదు. సో థియేటర్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ మురళీ శర్మ గారు. ఈయనకి కొంచెం పవర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చుంటే బాగుంది. విలన్ డైలాగ్ చెప్పేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ అండ్ థ్రిల్ రావాలి, కానీ ఈయన చెప్పే డైలాగ్స్ కి అలా కనిపించలేదు. ప్రతి ఒక్కరూ కామన్ గా అనుకునేది రాధిక ఈ మూవీలో కనిపిస్తుందా లేదా అని. దానికి ఆన్సర్ మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఫుల్ సాటిస్ఫై అవుతారు. రాధిక సాంగ్ అండ్ టికెటే కొనకుండా లాటరీ సాంగ్స్ ఇవి అయితే చాలా బాగున్నాయి. అన్న నిజంగానే లాటరీ కొట్టాడు అనుకోండి. డీజే టిల్లు టైటిల్ సాంగ్ ఏదైతే ఫస్ట్ పార్ట్ లో ఉందో ఈ టిల్లు స్క్వేర్ లో కూడా ఉంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ అచ్చు రాజమణి అండ్ రామ్ మిరియాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కొట్టారు. మన వైజాగ్ లో మెలోడీ థియేటర్ లో బెనిఫిట్ షో చూసారు. మన వైజాగ్ వాళ్ళకి బాగా తెలుసు మెలోడీ థియేటర్ కోసం. ఆ మ్యూజిక్ కి, సౌండ్ కి, ఆ బీజిఎం కి పర్ఫెక్ట్ థియేటర్ మెలోడీయే. 8 AM బెనిఫిట్ షోకి వెళ్ళా హాల్ అంతా హౌస్ఫుల్ అయినది. అండ్ ఫైనల్ గా క్లైమాక్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్ కొంచెం పార్ట్ 1 లాగే అనిపిస్తుంది. క్లైమాక్స్ ఇంకా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఉంటే బాగుందని అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఫైన్, సిద్ధు అన్న యాక్టింగ్ కి, సిద్ధు అన్న స్లాంగ్ కి, అండ్ తను పెట్టిన ఎఫర్ట్స్ కి, తను రాసిన స్క్రిప్ట్ కి, తను రాసిన డైలాగ్స్ కి 10/10 ఇచ్చేయచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మన ఛానల్లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కువ వస్తాయి. మూవీ రివ్యూస్ ఏంటంటే నాకు ఏదైనా మూవీ స్పెషల్ గా అనిపిస్తేనే చేస్తా. స్పెషల్ సినిమా అంటే అది ఏదైనా పెద్ద సినిమానా లేకపోతే పెద్ద హీరో సినిమా అని కాదు. నాకు పర్సనల్ గా ఒక మూవీని రివ్యూ చేయాలనిపిస్తే అది ఏ మూవీ అయినా చేస్తా. ఫస్ట్ మూవీ రివ్యూ చేసింది గుంటూరు కారం. దానికైతే నా జెన్యూన్ ఆన్సర్ నేను చెప్పాను. మూవీ బాగాలేదు, రొటీన్ స్టోరీ అనే చెప్పా. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్స్ ఉండడం వల్లే కలెక్షన్స్ వచ్చాయి. మళ్ళా చాలా రోజుల తర్వాత టిల్లు స్క్వేర్ మూవీని రివ్యూ చేయాలనిపించింది. సో నాకు అది స్పెషల్ గా అనిపించింది, చేయాలనిపించింది, చేశా. నా జెన్యూన్ ఆన్సర్ ఇచ్చా. 100% హైలీ రికమెండెడ్ మూవీ ఫర్ యూ గైస్. అట్లుంటది మనతో. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 3 stars. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మన ఛానల్ కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. బాయ్.